ప్రభునామంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా దేవుని నామం పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు ఎందుకు ఈ కూడిక ఏర్పాటు చేయబడిందో వచ్చినటువంటి వారందరికి కూడా తెలుసని నేను అనుకుంటా ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. ప్రభు సహోదరుడు సత్యం తన కుటుంబంలో ప్రభువు చేసినటువంటి కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆశపడతా ఈ యొక్క కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అందుబట్టి మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగాన్ని చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 104వ కీర్తన 104వ కీర్తన 104వ కీర్తన 33వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 104వ కీర్తన 33వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. అదేవిధంగా 107వ కీర్తన 107వ కీర్తన 107వ కీర్తన 15వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 107వ కీర్తన 15వ వచనం. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవ, నమ్మదగిన తండ్రి, సాయంకాల సమయంలో మీ పాసన్నిధికి రావటానికి మీరు మాకు చూపించిన ఈ ప్రేమంతటిని బట్టి తండ్రి మిమ్మల్ని నేను స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను. మీరు గొప్ప దేవుడు అని, నమ్మదగిన దేవుడు అని, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు అని హృదయపూర్వకంగా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మేమందరం కూడా ఇక్కడ కూడి ఉన్నాం. దాసునే నన్ను మీ సులువు చాటును మరుగుపరచండి. నీ బిడ్డల ఆశతో వచ్చారు ప్రభా. ఈ యొక్క కూడిక ద్వారా అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా ఉజ్జీవింపగలిగే విషయంలో రక్షణ లేనటువంటి వారికి రక్షణ దయచేయమని మేము కోరుకొంచున్నాం. ఈ సమయాన్ని దీవెనకరమైన సమయంగా మీరు మార్చండి. నన్ను మీ సులువు చాటును మరుగుపరచండి. మీరే నాకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్తుండగా 104వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు. ఎవరిని గణపరుస్తూ ఉన్నాడంటే, అక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉంది 33వ వచనంలో. ఏమని రాయబడి ఉందంటే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో 104:33లో ఆయన నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. ఈ అనుభవం, దావీదు యొక్క అనుభవం ఎంత అద్భుతమైందంటే ప్రతి పరిస్థితిలో ఎటువంటి పరిస్థితి అంటే సంతోషంగా ఉండే పరిస్థితుల్లో దేవుణ్ణి గణపరిచాడు, కఠినమైనటువంటి శ్రమల్లో దేవుణ్ణి గణపరిచాడు. తను ఎన్నో అననుకూల పరిస్థితులు ఉన్నా కూడా తన యొక్క వైఖరి మారలా. అక్కడ ఏమని మాట్లాడాడంటే, నా జీవిత కాలమంతా నేనున్నంత కాలం నా దేవుణ్ణి కీర్తిస్తా. నేను కృతజ్ఞత కూడికలో దేవుడు మనకేం తెలియజేస్తున్నాడంటే, విశ్వాసులమైనటువంటి మనం, రక్షణ పొందినటువంటి మనం దేవుని ఎడల
కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ కృతజ్ఞతా భావం అటువంటిది మనం కలిగి ఉంటామో 107వ కీర్తనలోకి రాంగాల్నే ఆయన కృప మన మీద ఉంటది. అప్పుడేం చేస్తాడు తెలుసా దేవుడు? నరులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు ఊహకందనివిగా ఉంటాయి. మన జీవితంలో దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి మనం జీవిస్తామో ఆయన కార్యాలు ఊహకందనటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. కృతజ్ఞత లేని జీవితం మనం ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మనం చూడలేము. చూడలేము. దేవుని యొక్క వాక్యం అదే తెలియజేస్తా ఉంది. కొంతమంది జీవితాలు మనం గనక చూచినట్లయితే 69వ కీర్తన 30వ వచనంలో అక్కడ రాయబడి ఉంటది. కృతజ్ఞత కృతజ్ఞత కలిగినటువంటి జీవితం అక్కడ దేవుణ్ణి ఘనపరిచేటట్టుగా చేసింది. కృతజ్ఞత దేనిలోకి నడిపించిందంటే ఇతరులు దేవుణ్ణి ఘనపరిచేటువంటి పరిస్థితిలోకి నడిపించింది. ఒక వ్యక్తి యొక్క కృతజ్ఞత తన యొక్క తన యొక్క ప్రభావం మన దేవుణ్ణి ఘనపరిచేటువంటి పరిస్థితిలోకి నడిపించింది. కృతజ్ఞత కలిగిన జీవితం మళ్ళా ఇంకోటి ఎక్కడ రాయబడి ఉందంటే 86వ కీర్తన 12వ వచనంలో రాయబడి ఉంది. కృతజ్ఞత కలిగిన వారి యొక్క జీవితం ఇతరులకు ఎలా కనబడిద్దంటే దేవుణ్ణి మహింపరిచేటువంటి జీవితాన్ని కనపరిచిద్ది. జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలని చెప్పేసి నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. దేవుడు ఎందుకు మనం దేవునికి కృతజ్ఞత కలిగి మనం జీవించాలంటే మన జీవితాల ద్వారా దేవుడు ఘనపరచబడాలి. ఇతరులకి దేవుడు నరులకు మనకి ఆశ్చర్య కార్యాలు ఎందుకు చేస్తాడంటే ఆ ఆశ్చర్య కార్యాల ద్వారా ఇతరుల మీద, రక్షణ లేనటువంటి బిడ్డల మీద దేవుడు కనపరచబడాలి, దేవుడు మహిమ పొందబడాలి, ఆ కుటుంబం కూడా మహిమ పొందబడాలి దేవుని చేత. దేవుడు అందుకనే కృతజ్ఞత కలిగినటువంటి జీవితాల్ని కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునిలో కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేస్తాడనేది ఒక భాగంలో మనం చూస్తాం. మానవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటారో మనం చూస్తాం. మొట్టమొదటిసారిగా మానవుడి మీద కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళ మనస్పర్ధలు వేరుగా ఉంటాయి. కృతజ్ఞతా భావం కలిగి ఉండరు వాళ్ళు. చూడండి దేవుని ఒక వాక్య భాగంలో ఆదికాండం 30వ అధ్యాయం చూడండి. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూచినట్లయితే ఉమ్, 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 ఉమ్. చాలండి. ఇక్కడ యాకోబు తన మామ లాబాను తోటి మాట్లాడుతూ ఉన్నాడు. లాబాను ఇంటికి ఎప్పుడైతే యాకోబు వెళ్ళాడో అడుగుపెట్టినటువంటి యాకోబు లాబాను యొక్క ఆస్తి అంతకంతకు వృద్ధి చెందింది. అయితే ఆ వృద్ధి చెందినప్పుడు ఎవరు కృతజ్ఞతగా ఉండాలి? యాకోబు లాబాను ఇంటికి వచ్చిన తర్వాత యాకోబు ద్వారా ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. అప్పుడు ఎవరు కృతజ్ఞతగా ఉండాలి? లాబాను యాకోబుతోటి కృతజ్ఞతగా ఉండాలి. అయితే లాబాను ఏమన్నాడు చూడండి. 31వ అధ్యాయం 41వ వచనంలోకి రండి. 31వ అధ్యాయం 41వ వచనంలోకి రండి.
14 ఏండ్లు నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నువ్వు కొలువు చేసితివి. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చాడు. జాగ్రత్తగా మీరు గమనించండి. మానవుడు మానవునికి సహాయం చేసినప్పుడు, మానవుడు మానవునితో ఉన్నప్పుడు, మానవుడు లాబాను యాకోబు ద్వారా అంత ఆశీర్వాదాన్ని పొందినా కూడా ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నాడు? 10 మార్లు జీతం పెంచాడే కానీ కావలసినటువంటి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తన జీవితంలో తన మామ యాకోబుకి ఇవ్వలేకపోయాడు. మానవులు కూడా అంతే. మనిషికి చాలాసార్లు మన యొక్క వ్యక్తిగత జీవితంలో చాలా మందికి మనం సహాయం చేస్తూనే ఉంటాం. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క దృక్పథాలు వేరుగా ఉంటాయి. మనిషి మనిషితో కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మనం కావాల్సినటువంటి ఆ గ్రాటిట్యూడ్ని మనం పొందలేం. ఇదొక వ్యక్తి. ఇంకొక వ్యక్తి గురించి మీతో నేను మాట్లాడతాను. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడైను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి అతనికి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించను. ఈ ఈ యొక్క లైఫ్ ఇది ఇంకో జీవితం చూడండి. యోసేపు పోతీఫర్ ఇంట్లో యోసేపు బానిసగా వచ్చి పోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు యోసేపు వెళ్ళటం వల్ల పోతీఫర్ యొక్క ఇల్లు అక్కడేం రాబడింది తెలుసా? అతనే టెస్ట్ మనీ ఇస్తున్నాడు. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడైయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. ఎవరు అనుభవించారు? ఆ యజమానుడు అనుభవించాడు. ఎవరి ద్వారా? యోసేపు ద్వారా అనుభవించాడు. మరి ఆ యజమానుడు ఏం చేశాడు? ఇందాకేం చూసాము? లాబాను యాకోబు ద్వారా లబ్ధి పొంది లాబాను ఏం చేశాడు? తనకు రావాల్సినటువంటి కృతజ్ఞత ఆ భావాన్ని యాకోబుకి ఇవ్వలేకపోయాడు. కానీ యోసేపు యొక్క జీవితంలో ఆ పోతీఫరు ఎప్పుడైతే ఆ యోసేపు ద్వారా పొందినటువంటి ఆశీర్వాదాన్ని ఆ పోతీఫర్ అనేటువంటి ఆయన గ్రహించినప్పుడు ఏం చేశాడు తెలుసా? పర్సనల్గా తన పరిచర్య చేయడానికి ఉపయోగించుకున్నాడు. పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకున్నాడు. తనకు పరిచర్య చేయువాడాయను. మొట్టమొదటిది అది. రెండోది అక్కడ చూడండి, అక్కడే అతడు తన ఇంటి మీద కూడా అధికారం ఇచ్చాడు తను. కృతజ్ఞత చూడండి. మూడోది అక్కడ చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో అతనికి కలిగినదంతయు తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. యోసేపు దైవభక్తి కలిగి దేవునిలో ఉన్నప్పుడు పోతీఫర్ అనేటువంటి యజమానుడు ఏం చేశాడు తెలుసా? ఎంత అద్భుతమైనటువంటి ఆ గ్రాటిట్యూడ్గా తనకున్నాడు తెలుసా? తను పర్సనల్ అసిస్టెంట్గా ఉంచుకున్నాడు, గృహ నిర్వాహకుడిగా ఉంచుకున్నాడు. తర్వాత అతని మొత్తాన్ని అప్పచెప్పేశాడు. ఇద్దరు మనుషుల్లో తేడా చూడండి. మనిషి యొక్క స్వభావం అలా ఉంటది. మనుషులు కొంతమంది మన ద్వారా పొందినటువంటి లబ్ధి ద్వారా కొంత గ్రాటిట్యూడ్, కొంత కృతజ్ఞత కలిగి ఉంటారు అవతల వ్యక్తులు. కొంతమంది ఏమో ఉండలేరు. అయితే మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఈ రెండు జీవితాలు మనం గనక చూచినట్లయితే ఇద్దరు వ్యక్తుల్లో చాలా వ్యత్యాసం కనబడింది. కానీ 107 దావీదు కీర్తనలో రాయబడి ఉంది, నరులకు చేయు ఆశ్చర్య కార్యాలు
నువ్వు ఎంత గ్రాటిట్యూడ్గా నువ్వు ఉంటావో దేవుని సన్నిధిలో, ఎంత కృతజ్ఞత కలిగి నీ జీవితం దేవునిలో ఉంటావో, నీ జీవితంలో అంత అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. అందుకని 107 దావీదు కీర్తనలో రాయబడి ఉంది, ఆయన కృపను బట్టియు. ఎప్పుడు పొందుతావు ఆ కృపని? దేవుని యొక్క కృపను నువ్వు ఎప్పుడు పొందుతావు? నీ యొక్క విధేయత, నీ యొక్క దీనత్వం, నీ యొక్క తగ్గింపు దేవునికి కృతజ్ఞతగా నీ జీవితం కనబడినప్పుడు నరులకు చేయు ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. అదర్వైజ్ దేవుడు అప్పుడు నీకేమొస్తుంది తెలుసా? దేవుడు ఆయన చేసే ఆశ్చర్య కార్యాల్లో 104వ కీర్తనలో మనం నేర్చుకున్నాం, నా జీవిత కాలం అంతా, నేను బ్రతికున్నంత కాలం కూడా నా దేవునికి నేను ఎలా ఉంటాను? ఇంకా నేను గ్రాటిట్యూడ్గా ఉంటాను. ఇంకా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎగ్జాక్ట్గా సత్యం యొక్క జీవితంలో దేవుడు అలా జరిగించాడు. ఊహకందనటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు ఈ కుటుంబం ద్వారా ఆయన ఘనపరచబడాలని, ఆయన మహిమపరచబడాలని, ఈ కుటుంబం ద్వారా నరులందరూ కూడా ఈ సత్యాన్ని తెలియజేయాలనే దేవుడు ఈ యొక్క కృతజ్ఞతా కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వాసులంగా మనం ఇతరుల ఏళ్ల మానవ స్వభావంతో, బలహీనతతోటి, కొంత మన బలహీనతతోటి అలా ఉండొచ్చేమో కానీ నువ్వు నమ్మిన దేవుడు అలా ఉండడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తావు. అయితే చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో 107 దావీదు కీర్తనలో 15వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో 107 దావీదు కీర్తన 15వ వచనంలో చూడండి, ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యాలు. అది ఎవరికి చేస్తాడు ఆయన? ఎవరైతే కృతజ్ఞతాభావం కలిగి ఉంటారో వారి జీవితాల్లో దేవుడు ఊహకందనటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? ఈ యొక్క శ్రమ ద్వారా దేవుడు మహింపరచబడాలని, ఈ శ్రమ ద్వారా దేవుడు ఘనపరచబడాలి అని దేవుడు మనల్ని అన్యాయం చేయటానికి ఆయన ఎప్పుడు కూడా పూనుకోడు. కొన్ని అననుకూల పరిస్థితులు దేంటోకి నడిపిస్తాడు తెలుసా? ఆయన ఘనపరచబడాలని, ఆయన మహింపరచబడాలని, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాల్ని ఈ నరులు భూమి మీద చూడాలని ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు ఎన్నుకుంటాడు దేవుడు. ఆ ఎన్నికలో నువ్వు నేను ఉండగలగాలి. దేవుడు ఎన్నుకున్నటువంటి ఎన్నికలో నువ్వు నేను ఉండాలి. అప్పుడు దేవుడు నీ కుటుంబం ద్వారా, నీ యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా దేవుడు ఘనపరచబడాలని, దేవుడు మహింపరచబడాలని ఆయనకు అద్భుతమైనటువంటి సంకల్పంతో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆశ్చర్య కార్యాలు నరులకి ఏం చేస్తాడు తెలుసా? చూడండి దేవుని ఒక వాక్య భాగంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 4 విషయాలు మీతో నేను మాట్లాడతాను. నరులకు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు ఏంటి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నా చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడు గుణాతిశ్రయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. నరులకు చేయు ఆశ్చర్య కార్యాల్లో మొదట ఏంటంటే తెలుసా? ప్రతి నరుడికి, ప్రతి మనిషికి ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగుని దేవుడిస్తాడు. ఆయన ఆశ్చర్య కార్యం, నరులకు చేసేటువంటి ఆశ్చర్య కార్యం మొట్టమొదటిసారిగా ఏంటయ్యానంటే ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో దేవుడు నీకు దయచేస్తాడు. ఎప్పుడు దయచేస్తాడు? చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఒక సొత్తైనటువంటి జనాంగంగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నిన్ను ఆయన యాజక వంశంలో ఏర్పాటు చేసుకుంటాడు. అటువంటి కుటుంబాల్లో దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యం ఏంటో తెలుసా? ఆశ్చర్యకరమైన వెలుగుని నీ దేవుడు నీకు ప్రసాదింపజేస్తాడు ఆయన. అటువంటి వెలుగు నీ జీవితంలో ఉందని నీకుందా ఆ నిర్ణయం? నువ్వు చెప్పగలుగుతావా? దేవుని యొక్క ఆశ్చర్య కార్యాల్లో, నరులకు చేసేటువంటి ఆశ్చర్య కార్యాల్లో ఎన్నోసార్లు మందిరానికి వస్తున్నావు, ఎన్నోసార్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎన్నోసార్లు నువ్వు వాక్యం చదువుతున్నావు. నిజంగా దేవుని యొక్క వెలుగు నువ్వు అనుభవిస్తున్నావా? అయితే ఆ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు అనుభవం ఎలా ఉండాలి తెలుసా? నా దేవుడు నన్ను చీకటిలో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను నడిపించాడు అనే నిశ్చయిత నీ జీవితంలో ఉంటే ఆశ్చర్యకరమైనటువంటి వెలుగుని నీ జీవితంలో అనుభవిస్తావు. నీ జీవితంలో అనుభవిస్తావు. అదే నరులకు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు. నరులకు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు. సత్యం తన యొక్క కుటుంబంలో, ఆ కుటుంబంలో దేవుడు ఖచ్చితంగా ఆ వెలుగుని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టే, ఆ వెలుగుని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టే, దేవుని సొత్తైనటువంటి ప్రజలు కాబట్టే, తన యాజక వంశంలో ఉన్నారు కాబట్టే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఘనపరచబడాలని, ఆయన మహింపరచబడాలని దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ జీవితాల్లో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని జరిగించాడు దేవుడు. ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగించాడు. ఎందుకని ఇంత బహిరంగంగా అంత గొప్ప సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నామంటే దేవుడు అనుమతించాడు దాన్ని. అనుమతించి దేవుడు వదిలిపెట్లా. నా కుటుంబం, ఆ బిడ్డ కుటుంబం ద్వారా దేవుడు ఏం చేయాలి తెలుసా? ఆశ్చర్యకార్యం జరిగించి ఆయన కనపరచబడాలి, ఆయన మహింపరచబడాలి. ఎందుకనంటే వాళ్ళు ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నారు కాబట్టే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన వాళ్ళకి భద్రత ఇచ్చాడు. ఆయన ఎలాంటి భద్రత ఇచ్చాడు తెలుసా? చూడండి, దేవుని ఒక వాక్య భాగంలో చూడండి. దేవుని ఒక వాక్య భాగంలో 107వ కీర్తన, మళ్ళా 107 కీర్తనలోకి రండి. ఎలాంటి భద్రత ఇచ్చాడు ఆ దేవుడు వాళ్ళకంటే చూడండి. ఎందుకని ఈ విధంగా వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నారంటే 107వ కీర్తన 107వ కీర్తన 107వ కీర్తన 6వ వచనం చూడండి, ఒకసారి చదవండి. 6వ వచనం ఒకరు చదవండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఎవరిళ్ళు? ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క చేతిలో ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును అనుభవించేటువంటి కుటుంబం, యాజక వంశంలో ఉన్నటువంటి కుటుంబం, దేవుని ప్రజలైనటువంటి సొత్తైనటువంటి జనాంగం కఠినమైనటువంటి పరిస్థితుల్లో వెళతా ఉంటుంటే ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆపదలో నుండి వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని ఆపదలో నుండి వారిని విడిపించాడు. ఆయన ఎన్నో కష్టాల్లో నుంచి, ఎన్నో బాధల్లో నుంచి, అననుకూల పరిస్థితుల్లో నుంచి, నిట్టూర్పు, వేదన, నిద్రలేని రాత్రులు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ కష్టకాలాన్ని, ఆ ఏడుపుని, ఆ కన్నీటి బాష్ప బిందువుల్ని ఆ దేవుడు జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టలా. దేవుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుచేతనో తెలుసా? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు ఆ కుటుంబంలో ఉంది. ఆశ్చర్యకరమైన వెలుగుని ఆ ఇద్దరు కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి అనుభవిస్తున్నారు తెలుసా? ఒక కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక 10 సంవత్సరాల నుంచి ఒక కుటుంబంగా వాళ్ళు దేవుని యొక్క వెలుగుని అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఆ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఏమన్నాడు తెలుసా? వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారి ఆపదలో నుండి విడిపించాడు. అందుకని కృతజ్ఞతా కూడిక.
నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి ఏం చేశారు తెలుసా? ప్రభువా, ఇదిగో ప్రభువా, నేను నిన్ను కనపరుస్తున్నాను ప్రభువా, నిన్ను నేను మహింపరుస్తున్నాను ప్రభువా అని చెప్పేసి బాహాటంగా వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. ఇంకో మాట అక్కడ రాయబడిన చూడండి, 7వ వచనంలో, వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాడు. ఆ దేవుడు దేవుని బిడ్డలైనటువంటి వారిని, దేవుని యొక్క జనాంగమైనటువంటి బిడ్డల్ని, ఆ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును అనుభవించేటువంటి బిడ్డల్ని ఆయన ఏం చేస్తాడు తెలుసా? వంకరి త్రోవల్లో నడిపించడు. తప్పుడు నిర్ణయాలు ఉండవు. చక్కని త్రోవలో వాళ్ళు నడిపించాడంట ఆ దేవుడు. రక్షణ పొందినటువంటి, ఆశ్చర్యకరమైన వెలుగు పొందినటువంటి వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చక్కని త్రోవలో వాళ్ళు నడిపించాడు. ఇట్టి అనుభవం నీకుందా? ఇట్టి అనుభవంలో నిజంగా నా దేవుని యొక్క వెలుగులో నేను నడుస్తున్నాను, నా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలని నా కుటుంబంగా నేను అనుభవిస్తున్నాను, నా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలని నా బిడ్డలు అనుభవిస్తున్నారు అనేటువంటి నిశ్చయత మన జీవితాల్లో ఉందా? విశ్వాసులంగా ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. ఇటువంటి ఆశ్చర్య కార్యాలను మనం అనుభవించావా? దేవుడు నడిపింపు నీ జీవితంలో అనుభవించావా? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు దేవుని నడిపింపులోకి నడిపించేది. కష్టకాలాల్లో ఆ దేవుడు ఆదుకుంటాడు వారిని. దేవుడు అంట అక్కడ రాయబడి ఉంది, చక్కని త్రోవలో నడిపించాడంట ఆ దేవుడు. ఎవరికో తెలుసా? రక్షణానుభవం కలిగి దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డల్ని ఆయన కాపుదల, ఆయన భద్రత అలా ఉంటది. అయితే ఈ క్షణాన ఈ కుటుంబం ద్వారా నిన్ను దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నిన్ను నిజమైనటువంటి మారు మనసు, పాపక్షమాపణ అనుభవం నిజంగా నేను చీకటిలో నుంచి నేను బయటకు వచ్చి క్రీస్తు యొక్క వెలుగులో నడుస్తున్నాను అనేటువంటి నిశ్చయత నీ జీవితంలో ఉందా? ఈ కుటుంబం ద్వారా దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దేవుడు అన్నాడు, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆ కుటుంబాన్ని నేను నడిపించా, ఆ కుటుంబాన్ని త్రోవలో నడిపించాను. కష్టకాలమందు వాళ్ళు మొరపెడితే వాళ్ళ మొరను ఆలకించి నేను నడిపించానేనని దేవుడు ధైర్యంగా ఆ కుటుంబం కూడా చెప్పగలిగేది. నువ్వు నేను ఇట్టి అనుభవంలో నువ్వు ఉన్నావా? సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని అక్కడేం రాయబడింది తెలుసా? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట. అతిక్రమాలు పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా ఏముండదు, వర్ధిల్లంటే ఉండదు. దేవుడు ఈ సాయంకాల సమయంలో ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు నువ్వు అనుభవించట్లేదంటే నీ జీవితంలో ఏముందో తెలుసా? అతిక్రమం ఉంది, పాపం, అతిక్రమం. దేవుని యొక్క ఆజ్ఞని నువ్వు అనుభవించకుండా అతిక్రమంగా నువ్వు జీవిస్తుంటే ఇటువంటి కార్యాలు నువ్వు చూడలేవు, వర్ధిల్లలేవు. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడలేవు. ఎందుకని తెలుసా? నీ మనోనేత్రాలు గుడ్డితనం అయిపోయినాయి. ఆ సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు అలా వెళ్ళకోకుండా, నీ యొక్క జీవితం అలా వెళ్ళకోకుండా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందకుండా నిన్నేం చేస్తాను తెలుసా? నీ మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసి నువ్వు జీవించేదే కరెక్ట్ అని నిన్నేం చేస్తా తెలుసా? ఆ పాపాన్ని, ఆ అతిక్రమాన్ని ఒప్పుకోకోకుండా నిన్ను కట్టేస్తుంది. నిన్ను ఈ సాయంకాల సమయంలో ఈ కుటుంబం ద్వారా ఆశ్చర్యకరమైనటువంటి వెలుగుని ప్రతి విశ్వాసి అనుభవించాలని, ఎవరైతే నులివెచ్చని జీవితాన్ని జీవిస్తా ఉన్నారో వాళ్ళు కూడా దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు ఈ కుటుంబం ద్వారా అనుభవించాలని దేవుడు ఈ సాయంకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వారి కుటుంబంలో చేసిన ఆశ్చర్య కార్యాన్ని మన కుటుంబాల్లో కూడా చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. పాపాలు, నీ ప్రతి పాపాన్ని క్షమించడానికి దేవుడు సిద్ధ మనసు కలిగి ఈ సాయంకాల సమయంలో నీకు నాకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ దేవుడు పాపాన్ని ఒప్పుకోవటం కాదు,
పాపాన్ని ఒప్పుకోవటం కాదు, పాపాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడే ఆ ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. చాలామంది మీటింగుల్లో ప్రభు బల దగ్గరికి వెళ్ళినప్పుడు పాపాన్ని ఒప్పుకుంటాం అంతే, దాన్ని విడిచిపెట్టడానికి మనసు రాదు. అందువల్లే వర్ధిల్లట్లా మన జీవితాలు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, అతిక్రమాలను నువ్వు దాచిపెట్టి ఒప్పుకొని మళ్ళా దాన్ని చేయకూడదు. విడిచిపెట్టడం అంటే మళ్ళా చేస్తానే ఉంటావు. అందుకని మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందలేకపోతున్నాం. దేవుడు అన్నాడు, ఒప్పుకోవడం కాదు, నువ్వు విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని యొక్క ఆశ్చర్యకరమైన వెలుగు నువ్వు అనుభవిస్తావు. అందుకనే నీ కష్టకాలాల్లో దేవుని వైపు చూస్తే ఆయన నీ మొర వింటాడు. ఆయన నీ త్రోవ చక్కగా నడిపిస్తాడు. నీ మార్గాన్ని ఆయన నడిపిస్తాడు ఆ దేవుడు. ఇట్టి అనుభవం నీకుందా? ఇట్టి అనుభవంలో నువ్వు నడుస్తున్నావా? ప్రభు ఈ సాయంకాల సమయంలో ఒక గొప్ప నిరీక్షిస్తున్నాడు నీ జీవితంలో. ఇంకా పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగుని, ఆయనేమో ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు. కానీ ఆయన అనుకున్న రీతిగా ఆయన వెలుగును నువ్వు అనుభవించట్లా. అందుకనే మన కుటుంబాల్లో వర్ధిల్లే జీవితం మన జీవితాల్లో కనబడట్లా. పరిశీలించుకుందాం. ప్రార్థన చేసినంత మాత్రాన, మందిరానికి వెళ్ళినంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, రోజు నేను వారం మందిరానికి వెళ్ళినంత మాత్రాన పాపం ఉంచుకొని నువ్వెంత చేసినా కూడా, వారిని విడిచిపెట్టకుండా నువ్వెంత చేసినా కూడా దేవుని యొక్క వెలుగును నువ్వు చూడలేవు. అయితే ఆ కుటుంబం దేవుని యొక్క వెలుగులో ఉంది కాబట్టే అద్భుతమైనటువంటి కార్యాలు, కష్టకాలంలో వారు మొరబెడితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు. దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? యెరూషలేము, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి కుటుంబం కూడా అటువంటి అనుభవంలో వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి నిజమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏంటంటే, మానవ జీవితంలో దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును అనుభవిస్తూ జీవించడమే అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి నరులకు దేవుడు చేసేటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అటువంటి జీవితం లేకపోతే ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ఆయన సన్నిధిలో, ప్రభా నేను నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను ప్రభా అని ఒప్పుకో, పశ్చాత్తాపడు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ కుటుంబం ద్వారా దేవుడు మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాడు. వాళ్ళ జీవితాల్లో నేను ఎందుకు అటువంటి ఆశ్చర్యకార్యం జరిగించానంటే, వాళ్ళ జీవితం ఆశ్చర్యకరమైన వెలుగుని, దేవుని యొక్క ప్రసన్నతని వాళ్ళు చూడగలిగారు. దేవుని యొక్క ప్రసన్నత కలిగినట్టు ప్రతి కుటుంబంలో దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. రెండో భాగంలోకి వెళ్దాం. నరులకు ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యాల్లో మొదటిది ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. ఇది అవసరం, ప్రతి మానవునికి ఇది అవసరం. దేవుని వెలుగు లేకుండా నువ్వు జీవిస్తే శూన్యం. రెండో దాంట్లోకి వెళ్దాం. ఏం చేస్తాడు? ఈ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు ఉన్నప్పుడు దేవుడు చేసేటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో దినవృత్తాంతాలు రెండవ గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం. మరియు అతడు ఆ ఆ ఆ ఆ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఎప్పుడైతే ఈ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు, దేవుని యొక్క ప్రసన్నతను నువ్వు పొందుతావో, ఉజ్జియా యొక్క జీవితాన్ని అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడు ఉజ్జియాకి ఏం చేశాడు తెలుసా? ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేశాడు ఆ దేవుడు.
ఆశ్చర్యకరమైనటువంటి సహాయం ఎవరికి కలిగిద్దో తెలుసా? ఆశ్చర్యకరమైన సహాయం ఆశ్చర్యకరమైనటువంటి ఆ దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి ఆ దేవుడు ఏ బిడ్డలైతే ఈ లోకంలో ఆయన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగును అనుభవిస్తా ఉన్నారో వాళ్ళల్లో దేవుడు రెండవది చేసేటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటి తెలుసా? ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని పొందుతావు నువ్వు. ఊహకు అందనటువంటి సహాయం అది. పాప తను వేదన పడతా ఉన్నప్పుడు, తను బాధపడతా ఉన్నప్పుడు ఆయన వదిలిపెట్టలా. కీడు చేయటానికి ఇష్టపడలా దేవుడు. బాధ పెట్టడానికి ఇష్టపడలా. ఊహకందనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సహాయం ఏంటో తెలుసా? ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తే నాకు తెలిసినంత వరకు కూడా స్టంట్ లేకుండా ఎవరు బయటికి రారు. ఎవ్వరు రారు అంతే. ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే నాకు అసలు ఊహకందలా ఆ విషయాన్ని. నేను సత్యంతో మాట్లాడా. సత్యం నువ్వు ప్రిపేర్ అవ్వు ఖచ్చితంగా. ప్రభు ఆశ్చర్యకార్యం చేయింది పాపకు అది ఎయిరమ్మా. ఎగ్జాక్ట్గా దేవుడు ఎంత సహాయం చేశాడంటే తన బిడ్డల ఎడల, తన వెలుగును అనుభవించేటువంటి ఆ బిడ్డల ఎడల దేవుడు చేసేటువంటి సహాయం ఆశ్చర్యమైంది. డాక్టర్లకే అంత పట్టింది. అటువంటి అద్భుతమైనటువంటి సహాయాన్ని దేవుడు మన పక్షాన చేస్తాడు. ఆయన ఆ కుటుంబం ద్వారా దేవుడు రుజువు చేశాడు. ఆశ్చర్యకరమైన సహాయం. ఎందుకని? ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన. ఎవరికి చేస్తాడు? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. మామూలు వెలుగు కాదు అది. అద్భుతమైనటువంటి వెలుగు. పాప క్షమాపణతో పాపాన్ని విడిచిపెట్టినటువంటి, అతిక్రమాలు విడిచిపెట్టినటువంటి ఆ యొక్క ఆత్మ నీలో ఆ వెలుగు ప్రసరించినంత కాలం కూడా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని నువ్వు పొందగలుగుతావు. దేవుడు ఇచ్చేటువంటి ఎష్యూరెన్స్ అదే. ఎటువంటి పరిస్థితిలో ఉన్నారంటే ఆ కుటుంబం నిస్సహాయ స్థితిలో ఉంది. ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితులు అవి. కొండల తట్టు ప్రభా నువ్వే మాకు దిక్కు. ప్రభు వదిలిపెట్టాడండి? ప్రభు ఏమన్నా వదిలిపెట్టాడా? అద్భుతమైనటువంటి సహాయం చేశాడు. మనుషుల యొక్క సహాయం వ్యర్థం. ఇందాక ఇద్దరు ఎగ్జాంపుల్ చూసాం మనం. ద్వేషం, నువ్వు ఎంత కృతజ్ఞతగా ఉన్నా కూడా ఇతరులు నీకు సహాయం చేసేటువంటి పరిస్థితి కూడా నీలో ఉండదు. ఆ కృతజ్ఞత రాదు. పోతీఫర్ అన్యుడు యోసేపు దేవుణ్ణి నమ్ముకున్నాడు. అన్యుడికైనా ఆ కృతజ్ఞత చేయాలనేటువంటి ఆ భావన తనకు వచ్చిందే కానీ యాకోబు యొక్క మామకు కూడా అది రాలా. మనుషులు అలా ఉంటారు. మనుషుల యొక్క సహాయం వ్యర్థం. నువ్వు ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తావో ప్రభు అద్భుతంగా సహాయం చేస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి ఉంది చూడండి. ఎన్నో రీతిలుగా మన జీవితాల్లో ఆయన సహాయం మనం పొందుకుంటాం. అందుకని 107 దావీదు కీర్తన చూడండి ఒకసారి. 107 దావీదు కీర్తన. 107 దావీదు కీర్తన. 107 దావీదు కీర్తన 28వ వచనం చూడండి ఒకసారి. ఆ శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అది నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాడు. శ్రమకు తాళలేక ఎంతో వేదన పడతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తే తెలుసా? ఆ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు ఆ పాప కోమలి ప్రార్థన చేసిందేమో, ప్రభా నాకు ఇది వద్దు ప్రభా, నా నుంచి దూరం చేయి ప్రభా అని. ఎంత వేదంతో సంఘంగా మనం ఎంత ప్రార్థన చేశామో దేవుడు ఏం చేస్తే తెలుసా? వారు కోరిన రేవుకి వారు నడిపించాడు ఆ దేవుడు. అంత అద్భుతమైనటువంటి సహాయం చేసే దేవుడు అండి మన దేవుడు.
ఈ భూమి మీద బ్రతికేటప్పుడు దేవుని యొక్క నరులారా, నా ఆశ్చర్య కార్యాలు ఈ భూమి మీద మీరు అనుభవించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఆ దేవుడు. ఎట్లా వచ్చింది? ఆయన కృపను బట్టి ఆయన ఆశ్చర్య కార్యాలు ఆ కుటుంబం అనుభవించగలిగింది. ఈ సాయంకాల సమయంలో నువ్వు నేను, మన కుటుంబాలు, మన బిడ్డలు ఈ ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తూ ఉంటావో, ఆ దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేయటానికి ఆయన కృపలో నిన్ను కోరిన రేవుగా ఆయన నడిపిస్తాడు ఆ దేవుడు. కష్టకాలాల్లో ఆ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ కుటుంబాన్ని అలా జ్ఞాపకం చేసుకున్నాడు ఆ దేవుడు. అందుకనే వాళ్ళు ఆ కుటుంబం ద్వారా దేవుడు ఘనపరచబడాలి. ఈ కుటుంబం ద్వారా దేవుడు మహింపరచబడాలి. దేవుడు అందుకనే కష్టకాలాల్లో దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ఆయన. అటు అనుభవంలో నువ్వు ఉన్నావా? సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? అతిక్రమాలను ఒప్పుకున్నప్పుడే, అతిక్రమాలు నువ్వు పోగొట్టుకున్నప్పుడే, అతిక్రమాలను విడిచిపెట్టుకున్నప్పుడే ఆ ఆశ్చర్యకరమైన వెలుగుని, ఆ ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని మన కుటుంబాల్లో మనం చూడగలుగుతాం. అందుకని ఈ కుటుంబం ఏం చేస్తుంది తెలుసా? ప్రభా, నా జీవిత కాలం అంతా, నేను బ్రతికినంత కాలం కూడా ప్రభా, ఇదిగో నా ఆరాధన, నా కృతజ్ఞత, నా గ్రాటిట్యూడ్ ప్రభా. ఇట్టి అనుభవంలో ఈ భూమి మీద నివసించేటువంటి ప్రతి విశ్వాసి కూడా అలా జీవించాలని దేవుని యొక్క ఆశ. మూడో చెప్తా చూడండి. 1 ఆశ్చర్యకరమైన వెలుగు, 2 ఆశ్చర్యకరమైనటువంటి సహాయం, మూడో చూడండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. ఉమ్, 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 ఆ, 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 ఉమ్, ఉమ్, ఉమ్. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను, వారికి హామీ ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపం పోలినని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుని యొక్క వాక్య భాగంలో చూడండి, ఇక్కడ 23వ వచనంలో రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి ఆ ఆశ్చర్యపడి ఆయన ఉదయమునే లేచి, మేము 3 మనుషులను బంధించితిమి కదా అంటే ఏం జరిగింది ఇక్కడ? దేవుని యొక్క కాపుదల ఎటువంటి కాపుదల అంటే ఆశ్చర్యకరమైనటువంటి కాపుదల. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు 3 అగ్నిగుండంలో వేశాడు దేవుడు. నెబుకద్నెజరు వేశాడు. కానీ ఆ కాపాడే దేవుడు ఊహకందనటువంటి రాజులను సైతం, మంత్రులను సైతం ఆశ్చర్యపరిచేటువంటి అద్భుతమైనటువంటి విషయం తెలుసా? అయ్యా, నువ్వు 3 వేసావు, కానీ అక్కడ ఎంతమంది కనబడుతున్నారు? 4 కనబడుతున్నారు. అయ్యా, దేవుడు చేసేటువంటి కార్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి కాపుదల, ఆ భద్రత దేవుడు దయచేస్తాడు. ఎవరికో తెలుసా? ఆశ్చర్యకరమైనటువంటి వెలుగుని నువ్వు అనుభవిస్తే ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని పొందగలుగుతావు. ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి కాపుదలను కూడా నువ్వు చూడగలుగుతావు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారి జీవితాల్లో అగ్నిగుండంలో ఎంతో శ్రమలో అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ దేవుడు ఏమన్నా ఊరుకున్నాడండి? తన దేవదూతలను పంపించాడు. ఆ బిడ్డ యొక్క జీవితంలో కూడా అదే. అటు అనుభవంలో మనం, అటు అనుభవాన్ని, అటువంటి ప్రేమని, దేవుని యొక్క కార్యాలని మనం చూడగలుగుతున్నామా? ఎవరి జీవితాల్లో మనం చూడగలుగుతామంటే కృతజ్ఞతాభావం కలిగి, దీనుడివై తగ్గించుకొని ప్రభువు కోసం బ్రతికినప్పుడు అటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను మనం చూడగలుగుతాం. అందుకని 107 దావీదు కీర్తన 19వ వచనంలో రాయబడి ఉంది. చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో 107 దావీదు కీర్తన 19వ వచనం. మొరపెట్టిరి,
విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. అక్కడ రాయబడింది మళ్ళా, ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టియు వాళ్ళు ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చేశారు. ఏమయ్యారు వాళ్ళు? తన వాక్కును పంపించాడు దేవుడు. తన బిడ్డలకి దేవుడు, నువ్వు కష్టాల్లో బాధల్లో ఉంటే ఆయన వదిలిపెట్టాడు. ఆయన అలనాడు షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి దేవుడు ఎలా అయితే దేవదూతలను పంపించాడో తన బిడ్డల ఎడల ఆయన ఏం చేస్తాడంట? తన వాక్కును పంపాడు. వారిని తన వాక్కును పంపి వారు బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని ఏం చేశాడు? దేవుడు విడిపించాడు. ఆయన అంత అద్భుతాలు చేస్తాడండి దేవుడు. ఇది ఎలా జరిగింది? ఆయన కృపను బట్టి, ఆయన కృపను బట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడవటం బట్టే షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క జీవితాల్లో దేవుడు అటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. దేవుడు నీ జీవితంలో కూడా చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ సాయంకాల సమయంలో ఈ కుటుంబంలో 3 విషయాలు చూసాం. తన నరులకు చేసే ఆశ్చర్య కార్యాలు ఏంటంటే, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగుని నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. రెండవది, ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేయటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మూడవది, ఆశ్చర్యకరమైనటువంటి కాపుదలు ఇవ్వటానికి ఆ దేవుడు నీకు సహాయం చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. నాలుగో చెప్పి నేను ముగిస్తా. నేను చూడండి, దేవుని ఒక వాక్య భాగంలో యోబు గ్రంథం 10వ అధ్యాయం. యోబు గ్రంథం 10వ అధ్యాయం. మానవులకు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు ఏంటంటే, యోబు గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. 10వ అధ్యాయం 16వ వచనం. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడినట్లు నువ్వు వేటాడుచుందువు. దేవుడు నాలుగోది ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆశ్చర్యకరమైనటువంటి బలం. సింహానికి ఎలాంటి బలం అయితే వేటాడిద్దో అటువంటి బలాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. ఆత్మీయంగా ఇటువంటి బలం కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఎవరి జీవితాల్లో ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి బలం ఉంటుందో తెలుసా? సింహం వలె వేటాడి పరుగెత్తేటువంటి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో ఇటువంటి బలాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆశ్చర్యకరమైనటువంటి బలాన్ని దేవుడిస్తాడు. ఆయన నరులకు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు అవే. అందుకని దేవుని యొక్క వాక్యభాగంలో చూడండి, 107 దావీదు కీర్తన 13వ వచనం చూడండి ఒకసారి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. దేవుడు అంత బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన బలాన్ని చూడగలిగారు వాళ్ళు. ఆయన యొక్క గొప్ప కార్యాన్ని ఆ కుటుంబం చూడగలిగింది. ఎవరి జీవితాల్లో అంటే, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని రక్షణానుభవం కలిగి విశ్వాసంలో జీవిస్తూ ఉన్నారో ఇటువంటి గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాల్లో మనం చూడగలుగుతాం. అందుకనే నరులకు చేయు ఆశ్చర్య కార్యాలు, ఊహకందనటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు మన కుటుంబాల్లో కూడా అటువంటి గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. సత్యం కుటుంబంలో దేవుడు ఊహకందనటువంటి ఆశ్చర్య కార్యాలు, వారి యొక్క వైవాహిక జీవితంలో ఈ 10 సంవత్సరాలు కూడా ఎన్నో కష్టాల్లో, ఎన్నో బాధల్లో, ఎన్నో ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ దక్షిణాస్త అలా ఉంచగలిగినాడు ఆయన. ఏం చేతులు తెలుసా? వాళ్ళు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో నడుస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఆశ్చర్యకరమైన సహాయాన్ని చేయగలిగినాడు, ఆశ్చర్యకరమైన బలాన్ని దయచేసినాడు, ఆశ్చర్యకరమైనటువంటి కాపుదల దయచేసినాడు. కాబట్టి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తా ఉన్నారు,
ఆ దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నారు. ఆ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. ఎట్లా మహింపరుస్తున్నారు తెలుసా? నేను బ్రతికినంత కాలం, నా జీవిత కాలం అంతా కూడా నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇట్టి అనుభవం నీ జీవితంలో ఉందా? ఇట్టి అనుభవంలో జీవించాలని నువ్వు ఆశపడుతున్నావా? ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రభువుకి అడ్డుగా ఉన్నటువంటి అతిక్రమాలు, ప్రభా నా జీవితంలో కూడా ప్రభా ఇటువంటి గొప్ప కార్యాలు నువ్వు నాకు చేయి. ప్రభా నా జీవితంలో కూడా నేను ఇటువంటి అనుభవంలోకి నేను వెళ్ళి నీ గొప్ప కార్యాలు నేను చూడాలి ప్రభా అని ఆశతో నువ్వు నేను ప్రార్థన చేసుకున్నట్టయితే, ఆ కుటుంబంలో దేవుడు చేసేటువంటి కార్యాలు ఎలా అయితే దేవుడు తన బిడ్డల్ని కాపాడినాడో, నిన్ను నన్ను కాపాడడానికి కూడా ఆ దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. తలలోంచుకుందాం, కొద్ది నిమిషాలు తలలోంచుకుందాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. ఎవరు అటు ఇటు తిరగద్దు. నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన కృప, ఆయన ప్రేమ ఆ కుటుంబం మీద ఉంది. దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు ఆ కుటుంబంలో. వారి యొక్క వైవాహిక జీవితంలో, వారి యొక్క కుటుంబ జీవితంలో వారు దేవుణ్ణి గనపరిచినారు కాబట్టి దేవుడు కూడా వాళ్ళని గనపరిచాడు. ఆ దేవుడు దేవుడు కూడా సహాయం చేయటానికి ఇష్టపడ్డాడు. దేవుడు కూడా బలాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. దేవుడు కూడా ఆ యొక్క కాపుదల ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. కేవలం ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు వారి జీవితాల్లో ఉంది. నువ్వు అట్టి వెలుగుతో నువ్వు జీవిస్తున్నావా? అట్టి వెలుగును నువ్వు అనుభవిస్తున్నావా? మనసులో ప్రార్థన చేసుకో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. విడిచిపెట్టాల్సిందే. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చూడాలంటే వాటిని విడిచిపెట్టినప్పుడే దేవుని యొక్క గొప్ప కార్యాలను చూడగలుగుతావు. అదర్వైజ్ ఒప్పుకొని మళ్ళా అది చేస్తే నువ్వు అనుభవించలేవు. ఈ సాయంకాల సమయంలో విడిచిపెడితే దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందుతావు. యేసేపుని ఎలా అయితే దేవుడు ఆశీర్వదించాడో అలా నిన్ను కూడా ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అలాగే తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.